ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రాధాన్యతా పరంగా పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆయా శాఖాధికారులకు పాడా పీడీఏ చైత్రవర్షిని ఆదేశించారు. పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్లో ఉన్న పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాడా పీడీఏ చైత్రవర్షిని పిఠాపురం పరిసర ప్రాంతాల ప్రజల నుంచి వివిధ అర్జీలను స్వీకరించారు. ఇందులో భాగంగా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఉన్న దోబిఘాట్ స్థలానికి రక్షణ కల్పించి దోబిఘాట్ నిర్మాణాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు ఆధ్వర్యంలో రజకులు పాడా పీడీ చైత్రవర్షినికి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా పిఠాపురం పట్టణం ఫైర్ స్టేషన్ ఎదురుగా గల వేలంపేటలో ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా సెల్ టవర్ నిర్మాణం చేపట్టారని, వెంటనే సెల్ టవర్ నిర్మాణం నిలుపుదల చేయాలని ఆ ప్రాంతవాసులు పాడా కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. పిఠాపురం పట్టణ ప్రజలు సరైన వాకింగ్ ట్రాక్ లేక ఇబ్బంది పడుతున్నారని, పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని కస్తూరి అప్పన్న వినతిపత్రం అందజేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తంగా 61 అర్జీలు అందినట్లు పాడా పీడీ చైత్రవర్షిని తెలిపారు. ఈ సందర్భంగా పాడా పీడీఏ చైత్రవర్షిని మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ అంశాలపై 61 అర్జీలు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఏపీడీ వసంతమాధవి తదితరులు పాల్గొన్నారు. వేరే దిక్కున వృత్తి చేసుకోమని అప్పుడు పంచాయతీ వాళ్ళు ఒక స్థలం చూపించి ఆ స్థలంలోనే వృత్తి చేసుకోమని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నవాళ్ళు వృత్తి చేసుకొని జీవిస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ సరైన వృత్తి లేక కొంతమంది వలస కూడా వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళకైనా సరే ఉన్న స్థలాన్ని సర్వే చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి అక్కడ దోబీఘాట్ నిర్మాణం చేసి అక్కడ బట్టలు ఉతుక్కోవడానికి నిర్మాణం చేసి ఒక బోరు కొట్టి ఉచిత కరెంటు కూడా వాళ్ళకి ఇచ్చి రజకుల్ని ఆదుకోవాలనే దాని మీద మేము ఈ పీడీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈవేళ ఇక్కడ ధర్నా చేసి ఏవైనా సరే మేము వలసపోకుండా ఉండాలంటే వెంటనే దాన్ని ఫెన్సింగ్ వేసి భద్రత పరిచి రజకుల్ని ఇక్కడే వృత్తి చేసుకోమని చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గృహాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా తెలియపరచకుండా ఈ యొక్క సెల్ టవర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మున్సిపల్ కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దీన్ని ఆపించమని. అలాగే మన ఎస్ఐ గారికి కూడా ఇది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో ఎవరు కూడా మాకు సహకరించలేదు. ఇది మీడియా ద్వారా కూడా మేము తెలియపరుచుకుందాం అని చెప్పి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి జేసీ గారి దగ్గరికి వచ్చాం. జేసీ గారికి కూడా మేము తెలియపరిచాం. ఇది జన నివాసాల మధ్య ఉన్నది. అలాగే హాస్టల్స్, బిసి హాస్టల్స్, అలాగే స్కూల్స్ కూడా, ఉమరల్సే స్కూల్ కూడా పక్కనే ఉంది. దీని ఎఫెక్ట్ స్కూల్ పిల్లల మీద, అలాగే ఇదిలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, అలాగే చంటి పిల్లలు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరి మీద పడుతుంది. కాబట్టి దయించి గవర్నమెంట్ వారు స్పందించి ఈ యొక్క సెల్ టవర్ని నిలిపివేయాలని చెప్పి మరీ కోరుతూ ఈ మీడియా సాక్షిగా మేము ముందుకు వెళ్దామని చెప్పి మేము ముందుకు వచ్చామండి.